హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. మొన్న ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి యోగా డే మనందరికీ తెలుసు. చాలా గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. అయితే కొంతమంది దీనివల్ల ఉపయోగం ఏంటి, ఆంధ్రప్రదేశ్కి దానివల్ల ఒరిగేది ఏంటి అనేది చాలామంది వాదన. దీని గురించి మనతో మాట్లాడడానికి ఆచార్య ముర్రు ముత్యాల నాయుడు గారు ఉన్నారు. మాజీ ఉపకులపతి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుంచి, రాజమండ్రి నుంచి ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. ప్రజెంట్ ఇక్కడ మన స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని అడిగి, ఆయన చాలా విద్యావేత్తగా ఉన్నారు. ముఖ్యంగా చాలా యూనివర్సిటీల్లో ఆయనకి మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఈ యోగా డే వల్ల భారతదేశానికి వచ్చినటువంటి లాభం ఏంటి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి లాభం ఏంటి, దీని గురించి ఆయన అడిగి తెలుసుకో. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, మీకు తెలుసు మొన్న యోగా డే అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దాన్ని తీసుకుని గిన్నీస్ రికార్డు కూడా వచ్చింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఏంటి అనేది కొంతమంది వాదన. ఏమంటారు సార్? దీనికి యోగా ఆంధ్ర అని పేరు పెట్టారు. అవును సార్, అవును సార్. ఇంత హైలైట్ అవడానికి కూడా కారణం ఏంటంటే రెండు కారణాలు. మొదటిది ఏంటంటే నరేంద్ర మోదీ గారు అతను స్వయంగా వచ్చి అవును సార్ ఈ యోగాంధ్రలో పాల్గొనడం. అవును సార్. రెండవది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చాలా గొప్పగా సక్సెస్ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా అవును సార్. దే టుక్ ఇట్ వెరీ సీరియస్ అండి. సో అయితే మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే చాలా వందల కోట్లు ఖర్చు అయింది. అవును. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి, అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా, మరి ఇదేదో ఒక ప్రభుత్వ పండగలా జరపవలసిన అవసరం ఉందా అనేది విమర్శలు వచ్చాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఒక విషయం, మీకు ఇప్పుడు ఆకలి వేస్తుంది అనుకోండి, ఆకలి వేస్తే అన్నం పెడితే ఇమీడియట్గా అన్నం మనం ఏమంటే ఆకలి తీరుతుంది. అది ఒకటి. అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత కూడా ఉంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఫిష్, టీచ్ హౌ టు ఫిష్ ఫిష్ అని. అలా చేపల్ని ఇచ్చే కంటే చేపను ఎలా పట్టుకోవాలో చెప్పన్నారు. సో అలాగే యోగా కూడా అంటే దానివల్ల ఏంటి అంటే ఇమీడియట్గా మనం ఒక రోజులో 2 రోజుల్లో దాని ఫలితాన్ని చూపించలేము. ఎందుకంటే యోగా అనేది ఏంటంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి దానివల్ల. దీర్ఘకాలిక ప్రయోజనాలు మరి అటువంటిది ఈరోజు చూపించలేం. అయితే ఎందుకు దీనివల్ల ఉపయోగం నా వరకు ఏంటంటే మొట్టమొదటి సక్సెస్ అండి. యోగాంధ్ర అనేది చాలా విజయవంతమైంది. విజయవంతం ఎందుకైందని చెప్తున్నానంటే ఇది ఒక్కరోజు పండగలా చేయలేదు. కూటమి ప్రభుత్వం నెల రోజుల పండగలా చేసింది. అంటే ఆల్మోస్ట్ మే 21 నుంచి జూన్ 21 వరకు దీని మీద కంప్లీట్గా ఫోకస్ పెట్టారు. అంతేకాకుండా ప్రిపరేటరీ మీటింగ్స్ లాగా ఒక 21వ తేదీ కాకుండా 21వ తేదీ ముందు కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో 3-4 చోట్ల ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేశారు. అంటే 21కి ముందే. ఉదాహరణ, నేను ఒక కార్యక్రమానికి వెళ్ళాను. విజయనగరం జిల్లాలో ఎస్కోట దగ్గరలో బొడ్డవరం అని, అక్కడ దివ్యామృతం అని ఒక ఆశ్రమం ఉంది, సాయిబాబా ఆశ్రమం. ఆ ఆశ్రమంలో స్వామీజీ అక్కడ 4-5 ఏకర్స్ ల్యాండ్ ఉంటే అక్కడ కలెక్టర్ గారు, విజయనగరం కలెక్టర్ గారు ఆ ఎస్కోట ప్రాంతం అంతరికి, అంటే చెప్పాను కదా జిల్లాలో 3-4 చోట్ల చేస్తున్నారు. అలా ఇక్కడ కూడా ఏర్పాటు చేసి కలెక్టర్ గారు స్వయంగా స్వామీజీని అడగడం, స్వామీజీ అక్కడ అరేంజ్ చేయడం. 10,000 మంది వచ్చారండి ఆ రోజు. అంటే ఇది 1 వీక్ ముందు, జూన్ 21కి 1 వీక్ ముందు వచ్చి చేశారు. 10,000 మంది ఎవరంటే ఉపాధి హామీ కార్మికులు ఉంటారు చూసారా, ఉపాధి హామీ కూలీలు నోట్ అంత లేబర్. 10,000 మంది వచ్చారు. 10,000 మంది కూడా నేను వెళ్ళాను. నేను కూడా అందులో వన్ ఆఫ్ ద స్పీకర్స్ మాట్లాడాను. ఆ రోజు 10,000 మందిలో సుమారుగా 6,000 మంది లేడీస్, మిగతా 4-5 వేల మంది జెంట్స్. వాళ్ళందరూ కూడా అంటే వర్కింగ్ క్లాస్ వాళ్ళంతా కూడా, వాళ్ళందరూ ఆ రోజు సిన్సియర్గా 1 అవర్ ఈ ఆసనాలు అవన్నీ వేసి, తర్వాత మేము చెప్పిన యోగా తాలూకు ప్రాముఖ్యత గురించి జాగ్రత్తగా విన్నారు. వర్షం పడుతున్న కొద్దిపాటి జల్లులతో విన్నారు. అంటే ఏమైంది వాళ్ళలో ఒకటంటే, యోగా అంటే మనకి చాలా సులభం. ఇంతకుముందు ఏంటంటే అసలు యోగా పేరు కూడా వినలేదండి చాలా మంది మనం. కానీ 2014లో ఎప్పుడైతే మనకు అవకాశం దక్కింది, ఏది అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటన జరిగింది. సో దాంతో ఏమైందంటే మొత్తం ప్రపంచం అంతా కూడా యోగా మాట్లాడడం జరిగింది. అప్పుడే మనం కూడా మన దేశంలో కూడా కొంచెం చిన్న పట్టణాల్లో, నగరాల్లో, కానీ పల్లెటూరులో పెద్దగా యోగా గురించి తెలియదండి. కానీ మొన్న కార్యక్రమాల్లో ఏమైందంటే పల్లెటూరులో కూడా అతి సామాన్యులు కూడా యోగా అనేది మన భారతదేశంది, యోగా అయితే మంచి ఆరోగ్యం ఉంటుంది అనేది వాళ్ళ బాగా అర్థమైంది. సో అందువలన నా ఉద్దేశం, ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం. ఇప్పుడు కొన్ని 100 కోట్లైందని అంటున్నారు.
ఎందుకు పనికిరాని చూడండి ఒకసారి, ఎక్కడే కాదు ఎక్కడ మీరు తెలంగాణ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, పండగలకి అవును సార్. అమ్మవారి పండగలని, ఆ పండగలని, తిరణాలని, తీర్థాలని, వాటి కోసం ఈరోజు పెళ్ళిళ్ళకి, వాటికి రజస్వల్ ఫంక్షన్స్కి కొన్ని కోట్లు ఖర్చు పెట్టిస్తున్నారు. అవును సార్. ఏంటి దానివల్ల ఉపయోగం ఎవరిని అడుగుతున్నారా? ఏ ఉపయోగం లేని అటువంటి పండగలకి, తిరణాలకి, రజస్వల్ ఫంక్షన్కి, పెళ్ళిళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టిస్తుంటే ఇటువంటి ఒక మన భారతదేశ సొంతం ఒక ఆరోగ్యమే కాదండి. ఎలాంటి ఆరోగ్యం అంటే ఒక శారీరక ఆరోగ్యం కాదు, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక చింతన అన్నీ పెంచే యోగా లాంటి దానికోసం ఆ మాత్రం ఖర్చు పెట్టడం సమంజసమని నేను అనుకుంటున్నాను. చాలా విజయవంతమైంది. అంటే దీంట్లో ఒక్కొక్కటి చాలా మంది అనేది ఏంటంటే గిరిజనుల్ని ముఖ్యంగా ముందే తీసుకొచ్చేసారు, వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టేశారు, గిరిజన ప్రాంతాల్లోనే ఎక్కువగా వాళ్ళని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేది ప్రధానంగా కొంతమంది ఆ ఫొటోస్ని, వీడియోస్ని ముందు రోజుగా తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఇది కొంత నిజం. ఎస్, మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది. అవును. ఇప్పుడు మీకు అది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. అంటే వాళ్ళు వచ్చి బయటకు చెప్పింది కాదు, వీళ్ళు అదే ఎక్కువ బాధపడిపోతారు. వీళ్ళు బాధపడిపోతాం చూసిన వాళ్ళు. అవును. దాని వీడియోలు తీయడం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. మీకు ఉదాహరణ చెప్తానండి, కుంభమేళా ఉందండి, లేకపోతే రాజమండ్రి పుష్కరాలు ఉన్నాయని, గోదావరి పుష్కరాలు. మరి వాటిల్లో అది ఎవరైనా తీసుకొచ్చారా? తీసుకురాలేదే. మరి అక్కడ ఈ బాధ కాలేదు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, వాటి గురించి మాట్లాడరు. ఇది ఎందుకంటే తీసుకురావడం నిజమే, ఎందుకంటే ఆ విద్యార్థుల్ని వాళ్ళని, ఎందుకంటే మెయిన్ ఏంటంటే అప్పుడు మీకు విషయం గుర్తుంచుకోండి, కూటమి ప్రభుత్వంలో గొప్పతనం ఏంటంటే ఆదివాసీలకు ఇచ్చే ప్రాముఖ్యత, కూటమి ప్రభుత్వం ఇచ్చే ప్రాముఖ్యత వేరే ప్రభుత్వాలు ఎప్పుడైనా ఇవ్వలేదండి. మీరు చూసే ఉంటారు, మీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా, మీకు తెలుసు కదా, స్వయంగా ఎక్కడికి వెళ్ళారనుకుంటారు? డుమ్రిగూడ వెళ్ళారు. డుమ్రిగూడ అంటే మీకు తెలిసి ఎటువంటి ప్లేస్ అంటే ఒకప్పుడు అక్కడ ఏంటంటే ఒక మినిస్టర్ని, ఎమ్మెల్యేని కాల్చి చంపేసిన ప్రదేశం. ఎవరు వెళ్ళడానికి కూడా నాయకులు భయపడతారు. మరి అటువంటి ప్రదేశానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు, మీకు చూసే ఉంటారు ఆ వీడియో లాట్లో కూడా, న్యూస్లో వారు నడుచుకుంటూ వెళ్ళారు, అక్కడ బ్రిడ్జి కట్టించారు, ఒక నైట్ నిద్రపోయారు అక్కడ, ఒక నైట్ స్టే చేసి. అంటే ఏంటి, తర్వాత రోడ్లు వేయించారు, ఎప్పుడు లేని రోడ్లు. సో అంటే కూటమి ప్రభుత్వం ఆదివాసీలు కూడా అంత ప్రాముఖ్యత, ఎందుకంటే వాళ్ళు కూడా మనలో ఒక భాగమే అనే భావన వాళ్ళు కలిగించిన ఉద్దేశంతోనే ఈ యోగా కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చేసారు. తీసుకొచ్చినప్పుడు సహజంగా కొంచెం నైట్, ఎందుకంటే మార్నింగ్ 6:30కి రాలేరు కదా. ఇప్పుడు మీకేమవుద్దంటే ఆ ఏజెన్సీ ప్రాంతాల నుంచి రావాలంటే 2 hours పైన పడుతుంది, ఎర్లీ మార్నింగ్ రావడం కష్టం, రిస్క్ కూడా. అందుకని ముందు రోజు రాత్రి తీసుకొచ్చారు. కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఆ మాత్రం ఇబ్బందులు మనం పడుకోవడం. మన ఇంట్లో పెళ్లి జరిగితే అందరికీ మనం అన్ని సేవ కలిగించలేం. అంటే అది పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన విషయం మాత్రం కాదు. అంటే విమర్శించాలనుకుంటే విమర్శించొచ్చు, ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి అంతే తప్ప అందులో పెద్ద అంత విమర్శించవలసింది లేదు. అది చాలా మంచి జరిగింది. అంటే ఆదివాసీల్లో కూడా యోగా బాగా ప్రాబల్యంగా. దీనివల్ల అంటే మన రాష్ట్రానికి మంచి పేరు వచ్చింది అంటారు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రపంచవ్యాప్తంగా పేరు కావాలి డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి అనేక రాజధానులతో ఒక నేమ్ అనేది బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఆ బ్రాండ్ బిల్డింగ్ అనే దాని గురించి కూడా ఇది చేశారనుకోవచ్చు. నిజం కూడా అది, బ్రాండ్ బిల్డింగ్ ఉంటుంది. ఇప్పుడు అంటే ఒకటండి, దానికోసమే అని అన్నగాని, బట్ యాక్చువల్ ప్రధానంగా ఏంటంటే మారుమూల ప్రాంతంలోని అతి సామాన్యుడు కూడా యోగా అంటే తెలియజేయడం ప్రధాన ఉద్దేశం. అయితే ఒక్కోసారి ఏమవుద్దంటే బై ప్రోడక్ట్స్ అంటారు. ఇప్పుడు మనం పంచదార తయారు చేయడం కోసం చెరుకు కొంటాం, పంచదార తయారు చేస్తాం. పంచదారే కాదు, దాంతో ఇప్పుడు మొలాసిస్ ఇవన్నీ వస్తుంటాయి, వేరే కెమికల్స్ వస్తుంటాయి అన్ని కూడా. అలా బై ప్రోడక్ట్స్ అనమాట. సో ఈ బై ప్రోడక్ట్ అంటే బ్రాండ్ నేమ్ కూడా. ఎస్, యోగాంధ్ర అనేది ఏమైంది, ఇది ప్రపంచం అంతా కూడా యోగాంధ్ర, యోగా చాలా సెలబ్రేట్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు, చీఫ్ మినిస్టర్ అందరూ కూడా వచ్చారని వచ్చింది. చూడండి మీకు ఎంతలా వస్తుందంటే నెక్స్ట్ ఇయర్ మీకు చెప్తాను, ఈరోజు జ్ఞాపకించుకోండి, కొన్ని రాష్ట్రాలు అడుగుతాయి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, ఈసారి యోగా మహారాష్ట్రలో చేస్తాం. అంటే అంత బ్రాండ్ నేమ్ బిల్డప్ చేశారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి, లోకేష్ గారు కానీ. సో అందువల్ల ఇది చాలా విజయవంతమైన కార్యక్రమం, అవసరమైన కార్యక్రమం నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావాలి, డెఫినెట్ గా ఒక మంచి పేరు అనేది వస్తేనే. ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉంది, ఇప్పుడు దాకా తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు. ఇప్పుడు ఆంధ్రాకి కొన్ని కంపెనీలు అంతే కదా. ఇప్పుడు మీకు ఇన్ని లక్షల మందితో చేశారు అంటే, ఇన్ని లక్షల మందితో కార్యక్రమం చేస్తున్నారంటే అది ఎటువంటి ప్లేస్ అంటే ప్రదేశం ఏంటో ఆంధ్రప్రదేశ్లో వస్తుంది కదా. సో మీకు ఏమవుతుందంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా వాళ్ళందరూ కూడా దీని మీద ఒక దృష్టి వస్తుందా, ఇక్కడ దిస్ ఇస్ రైట్ ప్లేస్, ఇక్కడ చెయ్యాలి. తర్వాత అక్కడ కమిటెడ్ లీడర్స్ ఉన్నారని. దీనివల్ల ఏమైందంటే ముగ్గురు లీడర్స్కి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ముగ్గురికి కూడా మంచి పేరు వచ్చింది. వీళ్ళ ముగ్గురు తర్వాత వాళ్ళ ముగ్గురు యూనిటీ కూడా అర్థమైంది. ఏంటంటే కలిసి చేస్తారు ఏదైనా, అది అందువల్ల. సో
గిన్నిస్ రికార్డ్ రావటం అంటే ఓకే. ఒక గిన్నిస్ రికార్డు పలానా ప్లేస్‌కి వచ్చింది. ఆ ప్లేస్ ఎలా ఉంటది? ఏంటి? అనేది కూడా ఆ, ప్రచార్యంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మీకు యోగా ఒకటండి. యోగా ఎంత ప్రాముఖ్యమైందంటే, అది యోగా ప్రాముఖ్యత తెలియ కొంతమంది అలా మాట్లాడుతుంటారనే అవసరం అని, చాలా అవసరం అండి. మీకు తర్వాత ఒక విషయం, ఇంతకుముందు యోగా గురించి ఎవరు ఏ దేశాలు తెలిసే కాదు. రేపు మీకు ఏంటంటే యాక్చువల్‌గా 1893 సంవత్సరంలో, హ్మ్. హ్మ్. అప్పుడు 1893 సంవత్సరంలో అమెరికాలో షికాగో పట్టణంలో ఏంటంటే నగరంలో అంటే ప్రపంచ సర్వమత మహాసభలు జరిగాయి. అవును. దానిలో అంటే 1893 సంవత్సరం అవును సార్. అవును. సెప్టెంబర్ 27 తేదీ వరకు జరిగాయి. అవును. ఆ మహాసభల్లో వివేకానంద, ఆనాటి నరేంద్రుడు, అవును. నరేంద్రుడు అంటే వివేకానంద, వివేకానంద. వివేకానంద తన ప్రసంగంలో యోగాని ప్రపంచాన్ని పరిచయం చేశారు. అవును. చేస్తే నేటి నరేంద్రుడు అంటే నరేంద్ర మోదీ మీకు 121 సంవత్సరాల తర్వాత అంటే 2014 సంవత్సరంలో అదే తేదీ సెప్టెంబర్ 27వ తేదీన యునైటెడ్ ఐక్యరాజ్య సమితిలో తన ప్రసంగంలో ఏం చేశారంటే యోగా గురించి పరిచయం చేశారు. యోగా ప్రాముఖ్యత చెప్పారు. యోగా ఎంత మంచిదో వివరించారు. వివరించడం వల్ల ఏమైందంటే అన్ని దేశాలు కూడా విన్న వాళ్ళందరూ కూడా దాన్ని పూర్తిగా సమ్మతించారు, కన్విన్స్ అయ్యారు. అప్పుడు ఏం చేశారంటే నరేంద్ర మోదీ గారు ఒక ప్రతిపాదన చేశారు. అది ఏంటి అంటే మనం ఏంటంటే యోగాని అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించి అన్ని దేశాలు కూడా యోగాని పాటిస్తే ఆ దేశానికి, ఆ ప్రజలకి చాలా మంచి జరుగుతుంది అని వివరించడమే కాకుండా వాళ్ళందరూ అంగీకరించే విధంగా దాన్ని సమర్పించారు. అందువల్లనే సుమారుగా 177 దేశాలు అంగీకరించి 2015 సంవత్సరం జూన్ 21వ తేదీని మొట్టమొదట ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించారు. నిజంగా సార్. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అది ఎవరు ఏ మతాన్నైనా విశ్వసించొచ్చు, ఏ ధర్మాన్నైనా పాటించొచ్చు. బట్ ఇది ఆరోగ్యం అనేది అందరికీ అవసరం. యోగానికి మతానికి ఎటువంటి సంబంధం లేదండి. అయిపోయింది కదా. చూడండి, అంటే ప్రపంచం అంతా ఎంత కన్విన్స్ అయిందంటే వాళ్ళు ఇస్లామిక్ దేశాలు ఉంటాయి. ఇస్లామిక్ దేశాలు కూటమి, ఒక ఆర్గనైజేషన్ 57 దేశాలు ఉన్నాయి అందులో సభ్యులు. 57 దేశాలు 47 దేశాలు యోగాని ఈ రోజు అంగీకరించాయి. వాళ్ళు కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. తర్వాత చూసారు ఎంత విచిత్రం అంటే అంటే మీకు ఎప్పుడు కూడా సత్సంకల్పం అంటారు. అంటే మంచి ప్రయత్నం ఎంత రిజల్ట్ ఇస్తుందంటే మీకు నరేంద్ర మోదీ గారి ఆ సత్సంకల్పం ఏమైందంటే మొన్న చూసారు లాస్ట్ ఇయర్ 2024లో ఈ డిసెంబర్ 21 జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం, డిసెంబర్ 21 అంతర్జాతీయ యోగా ధ్యాన దినోత్సవంగా ప్రకటించారు. అంటే ఏంటి ఇక్కడ యోగాని ప్రపంచం ఎంతలా గుర్తించిందంటే యోగాలో అష్టాంగ యోగా అంటారు, పతంజలి చెప్పింది. 8 అంగాలు ఉంటాయి. ఆ 8 అంగాలు ఏంటంటే 1 2 3 4 8 ఇవన్నీ సీక్వెన్షియల్ అండి, ఒకదాని తర్వాత చెయ్యాలి ఆటలో. 7వది ఏంటో తెలుసండి, ధ్యానం. 8వది సమాధి లాస్ట్. అంటే 7వది చాలా ముఖ్యమైనది. ఆ 7వది కానీ సాధిస్తేనే 8లోకి వెళ్తాం సమాధికి. ఆ 7వది ఏంటంటే ధ్యానం, అతి ముఖ్యమైన. ధ్యానం అంటే తెలుసుకుంటే మెడిటేషన్. ఆ ధ్యానాన్ని కూడా ప్రపంచమంతా అంగీకరించి కిందటి సంవత్సరం నుంచి అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా డిసెంబర్ 21న ప్రకటించింది. అంతే కదండి. అంటే ఈ రెండు ఎంత ముఖ్యమంటే జూన్ 21, డిసెంబర్ 21. ఇదేంటో తెలిసింది యాక్చువల్గా. అంటే నరేంద్ర మోదీ గారి ప్లానింగ్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఈ రెండు కూడా మీకు ఏంటంటే ప్రపంచమంతా జ్ఞాపకుంచుకునే రోజులు. యోగా దినోత్సవం, ధ్యాన దినోత్సవం కాదు, మామూలుగా జ్ఞాపకుంచుకుంటాయి. ఎందుకంటే మీరు వినే ఉంటారు, సమ్మర్ సాలిస్టిస్ డే, వింటర్ సాలిస్టిస్ డే అంటారు. సమ్మర్ సాలిస్టిస్ డే అంటే జూన్ 21. అంటే ఏంటంటే ఆ రోజు మీకు ఏమవుతుందంటే లాంగెస్ట్ డే, షార్టెస్ట్ నైట్. ఇది ఉత్తరార్ధగోళంలో అంటే నార్థన్ హెమిస్ఫియర్. ఉత్తరార్ధగోళం అంటే ఏమొస్తుంటే ఆసియా, ఏషియా, యూరోప్, నార్త్ అమెరికా, ఆఫ్రికాలో కూడా 1/2 ఆఫ్ ఆఫ్రికా కవర్ అవుతుంది. వీటంతటికీ ఇది ఉత్తరార్ధగోళం అంటారు, నార్త్ హెమిస్ఫియర్. వీటంతటికీ జూన్ 21 ఏంటంటే సమ్మర్ సాలిస్టిస్ డే. అదే సేమ్ ఆపోజిట్ ఏమవుతుందంటే అదే జూన్ 21ని ఆపోజిట్ అంటే మీకు సదరన్ హెమిస్ఫియర్, దక్షిణార్ధగోళం. అందులోకి ఏమొస్తాయంటే మీకు సౌత్ అమెరికా, తర్వాత ఆఫ్రికాలో 1/3, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఇవన్నీ కూడా ఆ దక్షిణార్ధగోళంలోకి వస్తాయి. అదే జూన్ 21 వీళ్ళకి వింటర్ సాలిస్టిస్. అది మళ్ళీ డిసెంబర్ 21 రివర్స్ అవుతుంది. అంటే మీకు అర్థమైంది, అసలు మామూలుగానే ప్రపంచమంతా జూన్ 21, డిసెంబర్ 21 జ్ఞాపకుంచుకుంటాయి. ఎందుకు? సమ్మర్ సాలిస్టిస్ డే, వింటర్ సాలిస్టిస్ డే.
అటువంటి జ్ఞాపకం ఉన్న రోజుల్లో ఇలాంటి ప్రపంచం ఆ 2 రోజుల్ని భారతదేశాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకుంటాయి. ఎందుకు జ్ఞాపకం ఉంచుకుంటాయంటే ఆ రోజు మనకి ఏంటంటే జూన్ 21 అంత ఇంటర్నేషనల్ యోగా డే, డిసెంబర్ 21 ధ్యాన అంటే ఇంటర్నేషనల్ ధ్యాన డే. Right. చూసారు ఎంత ప్లానింగ్ అది ఎంత విచిత్రం. అవును సార్. అంటే ప్రపంచం అంతా 2 రోజులు జ్ఞాపకం ఉంచుకుంటుంది. అదే 2 రోజుల్లో భారతదేశాన్ని కూడా జ్ఞప్తి తెచ్చుకుంటుంది. Right. అది నరేంద్ర మోదీ Right. ప్లానింగ్ సత్సంకల్పం. అదే సత్సంకల్పం వల్ల మొన్న యోగాంధ్ర కూడా బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి కృషి వలన Right. ఈరోజు ప్రపంచం అంతా కూడా గుర్తించినట్టు చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.